హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్. ఇవాళ నేను కరివేపాకు రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొన్ని మిరియాలు, కారం తగ్గట్టు 4-5 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, ఒక ఆనియన్ తరుక్కోవాలి, అలాగే కొంచెం జీలకర్ర అండ్ పొడి కోసం పల్లీలు అండి. వీటిని అన్నిటిని మనం చూసారు కదా, ఇలా వేట్ చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేట్ చేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు రైస్కి. కరివేపాకు కావాల్సింది నీట్గా కడుక్కొని కరివేపాకుని మనకు తగ్గట్టు వేసుకోవాలండి. ఒక గుప్పడి కరివేపాకుని కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకొని అలాగే ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని పల్లీలు వేసుకోవాలి, అన్నం యాడ్ చేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి.